2005లో ల్యారీ కింగ్ అనే ప్రముఖ అమెరికా టీవీ హోస్ట్ని బార్బరా వాల్టర్స్ అనే ఒక స్త్రీ ఇంటర్వ్యూ చేసింది. ఇదిగో ఈ ల్యారీ కింగ్ అనే వ్యక్తి అప్పటికే 20 సంవత్సరాల నుండి అనేకమైన ప్రముఖమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ అతను అడిగే ప్రశ్నల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఆయన చాలా డబ్బు గడించారు, చాలా పేరును కూడా గడించారు. ఇదిగో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం అతను వంతైంది. ఆ విధంగానే బార్బరా వాల్టర్స్ కూడా ఆయన ముందు 2 సూటైన ప్రశ్నలు ఉంచింది. ఆమె ల్యారీ కింగ్ అనే మొదటి ప్రశ్న ఏంటంటే, ల్యారీ కింగ్ గారు మీకున్న అతిపెద్ద భయం ఏంటి అని చెప్పి. దానికి వెంటనే ల్యారీ కింగ్ నాకు చావంటే చచ్చేంత భయం అన్నాడు. ఎందుకంటే అతను ఇప్పటికే చాలా పేరుని గడించారు, చాలా డబ్బును గడించారు. ఇక ఆయన పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, అతని ప్రాణం తప్ప. ఇక వెంటనే బార్బరా వాల్టర్స్ గారు అతను రెండో ప్రశ్న అడిగారు. అదేంటో తెలుసా, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందని. దానికి ల్యారీ కింగ్ నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, ఎందుకంటే ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు అన్నాడు. అవును, అందుకనే ఆయన జీవితంలో శూన్యం, అందుకనే ఆయనకి చావంటే భయం. మీరు ఇదే ప్రశ్న భక్తుడైన పౌలుని అడగండి, ఆయన నా మటుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం అంటారు. అవును, ఇదే మాటలను ఆయన ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21 చెప్పారు. ఇదే ప్రశ్న మీరు ఏ భక్తుడిని అడిగినా ఇదే సమాధానం ఇస్తారు. ఎందుకో తెలుసా, మనం ఇక్కడ బ్రతుకుతున్నంతసేపు క్రీస్తు కోసం బ్రతుకుతాం. ఒకవేళ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తే మన కోసం యేసు ప్రభు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఆయన తండ్రి గృహంలో మన కొరకు ఇంటిని సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళి ఆయనతో తరతరాలు చేస్తాం. ఇదే క్రైస్తవ నిరీక్షణ. ఇదే దేవుణ్ణి ఎరిగి ఉన్న వారికి ఉండే నిరీక్షణ. మరి మీకు క్రీస్తు తెలుసా? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.